హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే పాల తాలికల పాయసం. వినాయక చవితికి ఎక్కువ కష్టపడకుండా అలాగే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను, చూసేసేయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పు తీసుకున్నాను. 1 అవర్ ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోండి. అవి చిన్నవైనా కూడా అలాగే పెద్దవైనా కూడా. అలాగే బెల్లం కరగబెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లం కరిగితే సరిపోతుందండి, ఏ పాకం రానవసరం లేదు. బెల్లం తురుము త్వరగా కరగాలంటే ఇలా కలుపుతూ మనం కరిగించుకుంటే తొందరగా కరిగిపోతుందండి. బెల్లం తురుము ఇలా కలుపుతూ ఉండాలి. ఈ లోపల మీరు ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు వరిపిండి తీసుకోండి. ఏదైతే కప్పుతో బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వరిపిండి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ బెల్లం అనేది కరిగిపోయింది కదండి, ఇది పక్కకు పెట్టుకొని ఇదే స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వరిపిండి ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని ఇందులోకి కొంచెంగా సాల్టు అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లము కొంచెం సాల్టు వేయడం వల్ల ఏంటంటే మనకి తాలికలు అనేది టేస్టీగా వస్తాయి. బెల్లం కరిగి వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండగా ఇప్పుడు వరిపిండి అనేది ఇందులోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. ఇలా వరిపిండి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తంగా చల్లారనివ్వకుండా కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఇందులోకి మన తాలికలు విరిగిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ 1 స్పూన్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన తాలికలు అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒక ఉండలాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. అటు పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అలా అని మెత్తగా కూడా ఉండకూడదు. మన జంతికల పిండి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలికలు అనేది రెడీ చేసుకుందాము. చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత చిన్న ఉండ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సన్నగా కాకుండా అటు లావుగా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు లావుగా చేసుకున్న ఉడకవు, అలాగని సన్నగా చేసుకున్న బ్రేక్ అయిపోతాయి. ఈ విధంగా ఈ సైజులో చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. అన్నీ కూడా నేను ఇదే విధంగా చేస్తున్నాను. ఇక్కడ నేను కొన్ని తాలికలు చేసుకున్న తర్వాత మరికొన్ని ఉండాలు చేసుకుంటున్నాను. అవి కూడా చిన్నగా ఉండాలండి, ఇక్కడ చూపిస్తున్న సైజులో. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. తాలికలు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. ఎక్కువగా కష్టపడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పాల తాలికలు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాల తాలికలు రెడీ చేసుకోవడానికి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 3 కప్పుల వరకు
పాలు పోసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు కూడా పాలు యూజ్ చేసుకోవచ్చు. నాకు పల్చగా ఉండడం కోసం నేను ఇక్కడ 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు బాగా చిక్కగా కావాలి అంటే కనుక 2 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాల తాలికలు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మనకు ఎక్కువ టైం పట్టదండి సగ్గుబియ్యం ఉడకడానికి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలే వేసుకున్నాను కాబట్టి నాకు తొందరగానే బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న తాలికల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా తాలికలు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని తాలికలు ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకవైపు ఇది ఉడుకుతూ ఉంటుంది, మరోవైపు మరో గిన్నె తీసుకొని చిన్నది ఇందులోకి 1 స్పూన్ వరకు వరిపిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మన పాల తాలికలు చిక్కదనం కోసం. ఇప్పుడు ఒకసారి చూద్దాము తాలికలు అనేది ఉడికాయో లేవో. మెల్లగా కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన తాలికలు అనేది ఉడికిపోయాయి అన్నమాట. ఇలా ముట్టుకుంటేనే మనకి తెలిసిపోతుంది. ఇంకొంచెం తాలికలు కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూశాను, తాలికలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వరిపిండి వాటర్ని ఇందులోకి పోసుకోవాలి. ఈ విధంగా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పాల తాలికలు ఎంత చిక్కగా వచ్చాయో. కన్సిస్టెన్సీ అనేది మనకి చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన బెల్లం వాటర్ని వేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బెల్లం వాటర్ వేసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోకుండా పాల తాలికలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కనుక స్వీట్ ఎక్కువగా తింటే కనుక బెల్లం కరిగించేటప్పుడే ఇంకొక 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము స్వీట్ అనేది తక్కువగా తింటాము, అందుకని చెప్పి బెల్లం తురుముని 1 కప్పు వరకే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా కలుపుకోవాలి. అప్పుడే మన తాలికలు అనేది బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ తాలికల గిన్నెని పక్క పొయ్యికి షిఫ్ట్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే పొయ్యి మీద మరొక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం. ఈ నెయ్యి అనేది ఇంట్లో చేసిందేనండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్లు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పక్కన పాల తాలికలు అనేది రెడీ అవుతున్నాయి కదండి, అది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు పాల తాలికలు అనేది బెల్లం వేసిన తర్వాత కుక్ అవుతే సరిపోతుంది. ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు పాల తాలికల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎక్కడ తాలికలు అనేది బ్రేక్ అవ్వకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ వినాయక చవితికి ఈ విధంగా పాల తాలికలు అనేది చేసి ఆ వినాయకుడికి సమర్పించండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ పాల తాలికల రెసిపీ. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.